తులారాశి వారికి నవంబర్ 21 నుండి నవంబర్ 30 వరకు గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ద్వితీయ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ రవి యొక్క సంచారము ద్వితీయ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. దానివల్ల ఏ విధమైన ఫలితాలు వస్తాయి, అశుభ ఫలితాలు అయితే ఏ విధమైన అశుభ ఫలితాలు వస్తాయి అన్నట్టయితే, కుటుంబంలో అంటే భార్య పిల్లలు వీళ్ళ మధ్యన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వీరి మాట వారు వినకపోవటం, వారి మాట వీరు వినకపోవటము, లేకపోతే ఒకళ్ళ మాటను ఒకళ్ళు వ్యతిరేకించటము, ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అట్లాగే ధనస్థానంలో కాబట్టి కొంచెం ధనానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ధనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ధనం చేతికి సరియైన సమయానికి ధనం అందకపోవటము, అలాగే మాటల్లో కూడా ఎప్పుడైతే అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయో మాటల్లో కూడా కఠినత్వాలు పెరుగుతూ ఉంటాయి. అందుచేత ఈ విధమైన పరిణామాలన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం మాత్రం శుభఫలితాలే ఇస్తూ ఉంటుంది. ఇక్కడ రవి ఏదైతే మనకు ద్వితీయ స్థానంలో ఉండి చెడు ఫలితాలు ఇస్తూ ఉన్నాడో తద్భిన్నమైనటువంటి ఫలితాలు, అంటే ధనాన్ని ఈయన కలగజేస్తూ ఉంటాడు. బుధుడు వాక్కు సౌమ్యంగా ఉంటుంది. నిజానికి చెప్పాలంటే బుధుని యొక్క పేరే సంస్కృతంలో సౌమ్యుడు. అలాగే మనకి వారాల్లో సంకల్పంలో చెప్పేటప్పుడు బుధవారాన్ని సౌమ్యవాసరే అని కూడా అంటూ ఉంటారు. చాలా సౌమ్యంగా మాట్లాడతాడు. ఎవరిని మాట దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తోలనాడటం కానీ తేలిక చేసి మాట్లాడటం కానీ ఈ పద్ధతులు బుధుడి దగ్గర మనకి కనిపించవు. అందుచేత చక్కగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక కుటుంబ విషయం కూడా చక్కగా ఉండేటట్టుగా ఏం చూస్తూ ఉంటాడు. భిన్నమైనటువంటి పరిస్థితులు ఆయన కల్పిస్తూ ఉంటాడు. ఆయనకి భిన్నమైన పరిస్థితుల్లో మంచి ఫలితాలన్నీ బుధుడి వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు మనకి ద్వితీయ స్థానంలో రవి బుధుడు సంచారం. ఇకపోతే తృతీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారము తృతీయ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే అన్నదమ్ముల మధ్యన బాగా ఆప్యాయతలు, అలాగే సేవకులు అంటే మీరు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ మీ తోటి పనిచేసేవారు, మీ క్రింద పనిచేసేటటువంటి వారు, మీకంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారు, అది ఉద్యోగ స్థలం కావచ్చు, వ్యాపార స్థలం కావచ్చు, వారందరూ కూడా మీకు సహాయ సహకారం, అలాగే మీరు ఉన్నటువంటి ప్రదేశంలో కూడా ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా మనకి చాలా చక్కటి అనుబంధాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగానే మనకి లలిత కళల్లో కనుక ఏదైనా ప్రవేశం ఉన్నట్టయితే సంగీత, సాహిత్య, నృత్య, ఇట్లాంటి చిత్రలేఖన, శిల్ప, ఇట్లాంటి లలిత సంగీతానికి సంబంధించినటువంటి వీటిలోనైనా మీకు ప్రవేశం ఉన్నట్టయితే చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ శుక్ర భగవానుడు కలగజేస్తాడు. మీకు ప్రవేశం ఉన్నట్టయితే ప్రావీణ్యం కలిగించేటువంటి అవకాశాలన్నీ కనిపిస్తుంటాయి. ప్రావీణ్యం కూడా ఉంది కానీ ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. అటువంటి వాళ్ళని ప్రజల్లో కూడా తీసుకెళ్ళి నిలబెడతాడు. అట్లాగే సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలా చక్కటి అవకాశాలన్నీ కల్పిస్తూ ఉన్నాడు శుక్ర భగవానుడు. ఇకపోతే పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. పంచమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే సంతానం వారు చదువు మీద శ్రద్ధ తగ్గించటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఇరుగు పొరుగు పిల్లలతో కొంచెం పోట్లాటకు పోవటము, తద్వారా ఏవో కొన్ని గొడవలు ఇంటి మీద తీసుకురావటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శని భగవానుడు 5వ స్థానంలో ఉండి ముఖ్యంగా పిల్లల మీద ఆ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక రాహు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. రాహు యొక్క సంచారం 6వ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. అక్కడ మీకు ఆరోగ్యం బాగా ఉండేలా చూస్తారు రాహు. అట్లాగే మీకు దేనికైనా అప్పు కోసం, రుణం కోసం అప్లై చేశారనుకోండి, ఇల్లు కట్టడానికో, పిల్లల చదువుల కోసమో, లేకపోతే ప్లాట్ కొనడానికో, ఏదో మంచి ఖర్చు కోసం మీరు లోన్కి అప్లై చేశారు, అమెరికా పిల్లవాడిని అమెరికా పంపించాలి, ఏదో మొత్తం మీద ఆ రుణం మీకు సమయానికి చేతికి అందేటటువంటి పరిస్థితులన్నీ కూడా రాహు మనకి కల్పిస్తూ ఉంటాడు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. 7వ స్థానంలో గురు సంచారంగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఉన్నది 8వ స్థానమే, కానీ వక్రగతిలో సంచరించడం చేత 7వ స్థాన ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము. 7వ స్థానంలో గురు యొక్క సంచారము చాలా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అనుకూలత, ఆప్యాయతలు, అలాగే
భాగస్వామ్యంలో మనం కనుక ఎవరితోనో వ్యాపారం కానీ ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ కూడా చాలా సహాయ సహకారాలు అందుతాయి. ఈ విధమైన పరిస్థితి మంచి చక్కటి పరిస్థితులన్నీ కూడా సప్తమ గురుని వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే పెళ్లి కాని వారు ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే అది ఇవి మ్యాట్రిమోనీలని లేకపోతే పెళ్ళిళ్ళ ప్యారైలు అంటే పూర్వకాలం ఉండేవారు, ఇప్పుడు మ్యాట్రిమోనీ అంటున్నారు ఇంగ్లీష్లో. దాన్ని కొంచెం షోక్గా స్టైలిష్గా ఉంటుంది. ప్యార అంటే మరీ అసహ్యంగా ఉంది కాబట్టి ఇంగ్లీష్లో అలా చెప్తున్నారు. మొత్తం మీద మీ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతమయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సప్తమ స్థానంలో గోచార గురు సంచరించడం వల్ల కొంతమందికి వివాహాలు కూడా ఒకవేళ కుదిరిపోయి ఉంది, వివాహం అయ్యే అవకాశం కూడా ఈ సమయంలో మనకి గోచరిస్తూ ఉంది. ఇకపోతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకి కొంచెము అనుకూలమైనటువంటి ఫలితాలను కుజుడు ఇవ్వడండి. 10వ స్థానంలో అక్కడ మన కింద పనిచేసేటటువంటి వారు, మనతో పనిచేసేటటువంటి వారు ఏదో మొత్తం మీద వాళ్ళ మాట మనం వినకపోవటం, మన మీద వాళ్ళ వినకపోవటం, కొన్ని మన కింద వాళ్ళ మీద మనం కొంచెం కోపం చేసుకోవటం, లేకపోతే పై వాళ్ళు మన మీద కోపం చేసుకోవటం, మొత్తం మీద కొంచెం అక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్, కొంచెం అతలాకుతలంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. ఆ ఉద్యోగంలో ఈ పీరియడ్ 10వ స్థానంలో కుజుడు ఉన్నంత కాలం కూడా మీకు ఉద్యోగ స్థానంలో ఒక వ్యాపార స్థలం అయితే వ్యాపార స్థలం, ఉద్యోగ స్థలం అయితే ఉద్యోగ స్థలం, అక్కడ మీకు కొంత చికాకు వ్యవహారంగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాలంటే ఇంతకుముందు మనకి హ్యాపీగా ఉన్నంత హ్యాపీగా ఇప్పుడు వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళాక కూడా ఒకవేళ హ్యాపీగా మీరు వెళ్ళినా అక్కడికి వెళ్ళాక మూడ్ అంతా అక్కడ మీ యొక్క మానసిక స్థితి మారిపోతుంది. వాడు చేసే పని నచ్చక, వాడేదో మన ఇరికించాలన్నట్టుగా చేయటము, వీడెవడో మన తగిలించాలన్నట్టుగా చేయటము, ఇట్లాంటివంతా మొత్తం మీద వృత్తి వ్యాపారాల్లో చికాకు కలిగించే కొంచెం ఆదాయం కూడా తగ్గే అవకాశం. ప్రైవేట్ వ్యాపారం అయితే, ప్రభుత్వ ఉద్యోగం అయితే ఆదాయం అనేటువంటిది నెలకోసారి జీతాలు అవన్నీ వేరే వ్యాపారం అనుకోండి, వీటిని ఇట్లా కొంచెం ఆదాయం తగ్గే అవకాశం కూడా మనకి దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల కలుగుతుంది. ఇక వ్యయ స్థానంలో కేతు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే అక్కడ కొంచెము శత్రువుల యొక్క భయము, మనోవిచారము, కొన్ని సందర్భాల్లో కళతర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి మాత్రం కొంచెము ఆయన అనుకూలమైన పరిస్థితులు ఇచ్చేటటువంటి పరిస్థితులు కల్పించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొంచెం ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. విచిత్రమైనటువంటి వస్తువులన్నీ సేకరణ అవసరం లేకపోయినా కొంచెం ఆ విధంగా ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అందుచేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ గ్రహాల వల్ల కలుగుతూ ఉన్నాయి. అయితే దేనికి మీరు ఎగిరికి ఎంత ఎక్కర్లేదండి, అలాగని భయపడిపోక్కర్లేదు. దీని ఫలితం చాలా తక్కువ, ఒక 15 నుంచి 20% మాత్రమే ఉంటుంది. మిగతాదంతా ఇది రాశి సంబంధమైనటువంటిది కాబట్టి ఇది మీకు చాలా తక్కువ ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకాన్ని రాయించుకోండి, నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. అది మీకు అత్యుత్తమ ఫలితాలన్నీ కూడా మీకు అందజేస్తుంది. దాంతోపాటు దీన్ని అనుసంధానం చేసుకున్నట్టయితే కరెక్ట్ రిజల్ట్స్ అన్నీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. అలాగే ప్రతికూలంగా ఉన్న గ్రహాలను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి నేను చెప్పినట్టుగా నవగ్రహాలకు సంబంధించినటువంటిది ఏదో ఒకటి చేసుకోండి, మీకు అన్ని వాటి యొక్క అనుగ్రహం కలుగుతుంది, మీ యొక్క తలరాత మారుతుంది. శుభం భూయాత్.